హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియాలో రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతాడని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు, కాబట్టి అటన్నిటిని కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది. కోర్టులు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకి గొంతులు వెలకాయబడింది, ఏం చేయాలి? అయితే కేసు డిస్మిస్ అవుద్ది, లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద
కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సిఇఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే, ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన 27/5/2024. ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల. కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం, రాత్రి 9 గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం, దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయిన దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి కుండ పగిలిపోయిందన్నా అంట. ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి ఊరంతా చెప్పడం మొదలుపెట్టాడు. కొండ పగలటం ఏంటరా అని ఎన్నోడికి లేదు, చెప్పినోడికి లేదు. అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి, సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి, బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫాస్మే లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం. అంతేగాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల. కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు, దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు? ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఇది కాదు, మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో, ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఇచ్చిన మెమో ఒకటే. అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. దాన్నే సిఇఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు.